32:1 mux using 16:1 muxes. ఓకే, సో ఇట్లాగా ఇచ్చాడు అనుకోండి, సేమ్ ప్రాసెస్ మనం ఇంతకుముందు ఎలా అయితే ఫాలో అయ్యామో అలాగే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఇక్కడ ఇన్పుట్లు D0 నుంచి D1 ఇట్లా రాసుకుంటూ D15 వరకు రాసుకుంటాం. ఇది ఎనేబుల్ పిన్ అందాము, ఇది D15 అందాం. సో ఇవి ఇన్పుట్స్, D0 టు D15 ఇన్పుట్స్. ఓకే, సో 16 ఇన్పుట్స్ కాబట్టి 16:1 మక్స్ని మనం 2^4:1 అనుకుంటే 4 ఇండికేట్ చేసేది ఏంటంటే సెలక్షన్ లైన్స్. సో 4 సెలక్షన్ లైన్స్, S0, S1, S2, S3. ఇదే సెలక్షన్ లైన్స్ కింద దానికి కూడా ఇంకొక మక్స్కి కూడా ఉపయోగపడతాయి. సో ఇది కూడా 16:1 మక్సే, 16:1 మక్స్. ఇది మక్స్ 1, ఇది మక్స్ 2. సేమ్ ఈ D15 అయిపోయిన తర్వాత ఇది D16, D17 ఇట్లాగా D31 వరకు వెళ్తుంది. సో లాస్ట్దేమో ఎనేబుల్ అవుతుంది, ఎనేబుల్. ఓకే, సో ఈ ఎనేబుల్ పిన్ని ఒక ఇన్వర్టర్ కనెక్ట్ చేసేస్తాం సేమ్ యాజ్ యూజువల్గా ఇంత ముందులాగే. ఎనేబుల్ 1 చేస్తే మక్స్ 1 ఆన్ అవుతుంది, మక్స్ 2 ఇన్వర్టర్ ద్వారా ఇక్కడ 0 వస్తే ఇది ఆఫ్ అవుతుంది. సో ఇది ఆన్ అయ్యి ఇది ఆఫ్ అయినప్పుడు Y0లో D0 నుంచి D15 వరకు అవుట్పుట్స్ వస్తాయి. అవుట్పుట్స్ విల్ కమ్ బై సెలక్షన్ లైన్స్. సో సెలక్షన్ లైన్స్ 0000 నుంచి 0111 అంటే 0000 నుంచి 1111 అంటే 0 నుంచి 15 వరకు వస్తాయి వరుసగా. సో అవుట్పుట్స్ Y0 D0 నుంచి D15 అవుట్పుట్స్ వస్తాయి. సేమ్ నెక్స్ట్ ఇది ఎనేబుల్ 0 చేస్తే ఇక్కడ సెలక్షన్ లైన్ 1 వస్తుంది. అప్పుడు ఇది ఆన్ అవుతుంది, ఇది ఆఫ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ అవుట్పుట్స్ వచ్చేసాయి కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇది ఆన్ అయింది కాబట్టి ఈ అవుట్పుట్స్ D16 నుంచి D31 వరకు అవుట్పుట్స్ విల్ కమ్ బై సెలక్షన్ లైన్స్. సెలక్షన్ లైన్స్ ఏంటి మళ్ళీ సేమ్ ఇక్కడ సేమ్ మళ్ళీ 000 నుంచి మళ్ళీ 15 అంటే మనం ఇంటర్నల్గా ఇది కంటిన్యూషన్ కాబట్టి మళ్ళీ ఇంకొక 15 లైన్స్ వస్తాయి, అంటే ఇంకొక 16 లైన్స్ వస్తాయి. సో ఇది 16 to 31 అన్నట్టు లెక్క. అప్పుడు టోటల్గా ఇది ఒక 16, ఇది ఒక 16 రెండు కలిపి ఆర్ గేట్కి ఇస్తే Y అవుట్పుట్ D0 నుంచి D31 వరకు వస్తాయి. ఓకే, సో ఇది 32:1 మక్స్ యూజింగ్ 216/1 మక్స్. సో ఇఫ్ ఎనేబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 1, మక్స్ 1 విల్ ఆన్, అవుట్పుట్స్ D0 టు D15 అంటే 16. నెక్స్ట్ ఎనేబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నాం కదా, అప్పుడు మక్స్ 1 ఆన్ అయింది కదా. అండ్ సిమిలర్లీ మక్స్ 2 ఈజ్ ఆఫ్. ఓకే, నో అవుట్పుట్. సెకండ్ కేసు, ఇది కేస్ 1 అనుకుందాం. సెకండ్ కేస్ 2 ఎనేబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 1, మక్స్ 2 ఆన్ అయింది అనుకుందాం, మక్స్ 1 ఆఫ్ అవుతుంది. ఓకే, ఇఫ్ ఎనేబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎనేబుల్ ఈజ్ ఈక్వల్స్ 0 ఇస్తే మక్స్ 1 ఆఫ్ అవుతుంది, మక్స్ 2 ఆన్ అవుతుంది అనమాట. ఇక్కడ 0 ఇచ్చామనుకోండి, ఇది 0/1 అవుతుంది కాబట్టి మక్స్ 2 ఆన్, మక్స్ 1 ఆఫ్ అవుద్ది. సో అప్పుడు అవుట్పుట్స్ D16 నుంచి D31 వరకు వస్తాయి. సో ఫైనల్లీ బై కనెక్టింగ్ ఆర్ గేట్ అవుట్పుట్స్ విల్ బి D0 to D31 D31 appear depending on సెలక్షన్ లైన్స్. సో సెలక్షన్ లైన్ బట్టి ఆధారపడుతుంది సెలక్షన్ లైన్స్. ఇక్కడ సెలక్షన్ లైన్స్ 4 ఇచ్చాం కదా, ఈ ఎనేబుల్ని కూడా మనం సెలక్షన్ లైన్ కింద ఎనేబుల్ని కూడా ఇన్పుట్ కింద తీసుకోవాలి. అప్పుడు 32 వస్తాయి. అంటే ఇక్కడ ఎనేబుల్ అండ్ S0, S1, S2, S3 అనమాట. ఓకే, సో ఇక్కడ ఎనేబుల్ బై సెలెక్టింగ్ ది S0, S1, S2 ఎనేబుల్ డిపెండింగ్ ఆన్ సెలక్షన్ లైన్స్ అవుట్పుట్ విల్ రిజంబుల్. సో ఇది జనరల్గా జరిగే ప్రాసెస్. అయితే ఒక పాయింట్ ఉంది, ఈ ఎనేబుల్ని బట్టి ఈ అవుట్పుట్లు కంటిన్యూస్గా వస్తున్నాయి కదా, అదే ఒరిజినల్ ఫార్మాట్లో కంటిన్యూషన్ రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని యాక్టివ్ లోలో స్టార్ట్ చేయాలి. అంటే యాక్టివ్ లో అంటే ఇలాగ బబుల్ పెడితే
యాక్టివ్ లో అనమాట. యాక్టివ్ లో అంటే ఇది 0 పెట్టామనుకోండి, 0 బార్ వాల్యూ ఎంత అంటే 1 అవుద్ది ఇంటర్నల్గా. ఓకే, ఇది 0 ఇన్వర్టర్కి ఇస్తే 1 అవుద్ది కదా, ఈ 1 బార్ ఏమవుద్ది అంటే 0 అవుద్ది. సో అలా ఇచ్చినప్పుడు మనం రీడ్ చేయడానికి ఎనేబుల్ 0, S0, S1, S2లు 0 0 0 ఉంటే అది D0. అలాగే ఇది అలా పెట్టుకుంటా 0 0 1 1 అయితే ఇది 3 అనమాట. అలాగే ఇది 1 1 1 వచ్చింది అనుకోండి, D15 అనమాట. ఓకే, ఇలా కంటిన్యూషన్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు 0 1 1 1 వరకు ఓకే. సో ఎనేబుల్ 0 అయినప్పుడు మక్స్ 1 ఆపరేట్ అయింది. ఓకే, సో ఎనేబుల్ 1 చేసామనుకుందాం. ఎనేబుల్ ఇది 1 చేస్తే ఇది ఆన్ అవ్వదు, ఇది 1 బార్ 0 అవుతుంది. అంటే ఇక్కడ 0 బార్ ఇంటర్నల్గా 1 అయినట్టు, ఇది యాక్టివ్లో కాన్ఫిగరేషన్. అప్పుడు ఇది 1 అయితే ఆ 1 0 0 అవుతుంది అని మళ్ళీ D8 అవుతుంది. నెక్స్ట్ అలాగే 1 0 0 1 అంటే D9 అవుతుంది. అలాగే 1 1 1 1 అంటే D15 అవుతుంది. ఇప్పుడు సీక్వెన్స్ వస్తుంది అన్నమాట. ఇలా వరుసగా చూసుకుంటే 0 0 0 0 1 1 అలా కంటిన్యూషన్ వస్తుంది అనమాట. అలా కాకుండా మామూలుగా ఎనేబుల్ అనేది జస్ట్ స్విచ్ కింద, ఎనేబుల్ అనేది కంట్రోల్ స్విచ్ కింద వాడుకుంటే కనుక మనకి ఈ అవుట్పుట్లు అయిపోయింది, ఈ అవుట్పుట్లు వస్తాయి. ఆ అవుట్పుట్లు కంటిన్యూషన్ అవుట్పుట్స్ కింద లెక్క అనమాట. కానీ జనరల్గా కంటిన్యూషన్ రావాలంటే కనుక మీరు ఎనేబుల్ ఇక్కడ యాక్టివ్లో పనిచేయడం మంచిది. ఇక్కడ 0 పెట్టామనుకోండి, 0 పెడితే ఎనేబుల్ 0 వేస్తే ఇది ఆన్ అవుతుంది, ఇది 1 అయితే ఆఫ్ అవుతుంది. అప్పుడు కంటిన్యూషన్ అవుట్పుట్స్ ఎనేబుల్ 0 ఇచ్చినప్పుడు పనిచేస్తుంది కాబట్టి S0 S1 S2లు 0 0 0 0 అయితే D0, ఎనేబుల్ 0 అయితే 0 0 1 అయితే D1, అలాగా 0 1 1 1 అయితే D7 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, ఎనేబుల్ 1 చేస్తాం, అప్పుడు ఇది ఆఫ్ అవుతుంది, ఎందుకంటే 1 బార్ 0 అయిపోద్ది. ఈ 1 ఈ టైప్కి వచ్చినప్పుడు 0 అవుద్ది, 0 బార్ 1 అవుతుంది, అంటే ఇది ఆన్ అవుతుంది. అంటే 1 0 0 అంటే మళ్ళీ D8 వస్తుంది, మళ్ళీ 1 0 0 1 అంటే D9 వస్తుంది, 1 0 1 0 అంటే D10 వస్తుంది. ఇలా కంటిన్యూషన్ 1 1 1 1 అయితే D15 వస్తుంది. సో ఇలాగా మీకు సీక్వెన్స్ రావాలి అనుకుంటే మనకి యాక్టివ్ లో కాన్ఫిగరేషన్ పెట్టుకోవాలి. సీక్వెన్స్ కాదు, మనం మామూలుగానే యాక్టివ్ హైలో రన్ చేయాలనుకుంటున్నప్పుడు ఎనేబుల్ పిన్ అనేది కంట్రోల్ పిన్ కింద అవుతుంది. మక్స్ 1 కానీ మక్స్ 2 కానీ ఆపరేట్ అవుతుంది. సబ్సీక్వెంట్గా అవుట్పుట్లు వస్తాయి అనమాట. అది కంటిన్యూషన్ కింద తీసుకుంటాం అంతే, అంతకుమించి లేదు. అదే 4/1 మక్స్ అయినా అంతే, 8/1 మక్స్ అయినా అంతే, 4/1 మక్స్ అయినా అంతే. ఇప్పుడు ఇక్కడ యాక్టివ్లో కాన్ఫిగరేషన్ తీసుకున్నారనుకోండి, ఇది 0 ఇచ్చినప్పుడే ఇది 0 బార్ కింద లెక్క, అంటే ఎనేబుల్ 1 అయింది అనుకోండి. సో ఎనేబుల్ = 0 ఇచ్చాం, S0 S1 0 0 ఇచ్చాం, అప్పుడు ఇది 0 D0 అయింది. ఇదే 0 ఇచ్చాం, 1 1 ఇచ్చాం, D3 అయింది. ఇప్పుడు ఇక్కడ ఇది ఎనేబుల్ 1 చేసాం, ఇది 1 బార్ 0 అయింది. 0 బార్ లోపల ఇంటర్నల్గా 1 అవుతుంది కాబట్టి 1 0 0 ఇస్తే మళ్ళీ 4, 1 0 1 ఇస్తే D5, నెక్స్ట్ 1 1 1 ఇస్తే D7. సో యాక్టివ్లో అయినప్పుడు సీక్వెన్స్ కరెక్ట్గా వచ్చేస్తుంది. అలా కాకుండా యాక్టివ్ హై అయింది అనుకోండి, మన సీక్వెన్స్ రాదు. ఈ అవుట్పుట్లు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అవుట్పుట్ వస్తుంది, దాన్ని మనం కంటిన్యూషన్కి తీసుకుంటాం. దట్స్ ఇట్, సింపుల్, అంతే. ఓకే, ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద మల్టీప్లెక్సర్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్, బై బై.